హలో రేవంత్. హలో సార్. సో రేవంత్, అంటే ఇప్పటి వరకు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి సంబంధించి, మనీ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి మనం ఎక్కువ సార్లు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, ఈ 25-30 అంటే అప్పుడప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసి కెరియర్‌ని మొదలుపెడుతున్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని దాని గురించి చాలా వీడియోస్ చేసాము. యెస్. అంటే ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఎలా ఉండాలి ఏంటనే దాని గురించి. బట్ పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు అంటే మనం మిడిల్ ఏజ్ అయిపోతూ కొంత సీనియర్ సిటిజన్ ఏజ్‌లోకి ఎంటర్ అవుతున్న ఫేజ్ ఇది. ఈ 45, 55 అనేది. ఈ 45, 55 అనేది కూడా మనలో కూడా కొంచెం ఓపిక తగ్గిపోయే ఫేజు. తర్వాత రకరకాల జబ్బులు అంటే మనకు కొంచెం హెల్త్‌కి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే వయసనమాట. ఈ 45-55 అనేది ఎక్కువగా ఉంటుంది యెస్. కాబట్టి. సో, పర్టిక్యులర్‌గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 45-55 ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? ఎందుకంటే ఇంకా ఎర్నింగ్స్ చేయడానికి కూడా కొంత ఓపిక తగ్గిపోయే వయసు కాబట్టి. సో, పర్టిక్యులర్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు? పర్టిక్యులర్‌గా ఒకసారి 45 వచ్చింది అనంటే చాలామంది మిడ్ లైఫ్ క్రైసిస్‌లో ఇరుక్కుపోయి ఉంటారు. సహజంగా మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే ఏంటి? ఒకేసారి పెద్ద ఎత్తున అన్ని బాధ్యతలు, పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవటము, లేకపోతే ఇల్లు కొనాలనే ఒక కమిట్మెంట్స్ ఉండటము. ఇట్లా రకరకాల అంశాలన్నీ కూడా సహజంగా 45 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ప్రెషర్‌ని బిల్డ్ చేస్తాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ అసలు మైండ్ కూడా అప్పుడు కొత్త విషయాల్ని తీసుకోవడానికి కూడా యాక్సెప్ట్ చెయ్యదు. న్యూ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు. లేదా మీకు సంబంధించిన స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు. సహజంగా ఆ ఏజ్‌లో 45 దగ్గర నుంచి మైండ్ యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా పడిపోతూ ఉంటది. బట్ ఆ టైంకి వచ్చేసరికి ఒక మంచి విషయం ఏం జరుగుతుందంటే కెరియర్ పీక్ అయి ఉంటది. ఒక మంచి ప్యాకేజెస్ అవన్నీ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటారు ఈ 45-55. అండ్ అలానే ఒక రకంగా చెప్పాలి అనంటే ఇది ఒక లాస్ట్ మ్యాచ్. మీరు ఏం సేవ్ చేయాలన్నా, మీ లైఫ్‌లో ఏం చేయాలన్నా 45-55 ఇస్ ద లాస్ట్. ఇంకొకసారి 55 దాటింది అనంటే ఇక మన చేతిలో ఏం లేనట్టే. ఎక్స్‌పెరిమెంట్లు చేయకూడదు ఇంక అక్కడి అంతే నుంచి. రిటైర్మెంట్ అనే గృహప్రవేశానికి సిద్ధమైనట్టు 55 దాటితే. సో ఈ ఎగ్జాక్ట్‌లీ. 45-55 అనేది చాలా క్రూషియల్. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఇంతకుముందు అసలు 35-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉండాలి అంటానికి ఒక వీడియో ఆల్రెడీ చేశాం. ఇప్పుడు 45లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోతూ ఉంటారు. ఇంటర్మీడియట్‌లోకి వస్తూ ఉంటారు, లేదా ఇంటర్మీడియట్‌లోకి అయిపోతూ ఉంటారు. గ్రాడ్యుయేషన్‌లోకి వెళ్తారు. కొంతమంది పేరెంట్స్‌కి అయితే పిల్లలు ఆల్మోస్ట్ పెళ్లిళ్ళ ఏజ్ కూడా వచ్చేసి ఉంటారు. అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి లైఫ్‌లో. ఇంతకు ముందు మనకి 45 కంటే ముందు ఎప్పుడో ఒకసారి జీవితంలో ఒక పండగ జరిగేది. 45 దాటింది అంటే ప్రతి సంవత్సరం ఒక పండగే. పిల్లలు ఇంటర్ అయిపోతే ఇంజనీరింగ్‌లోకి వెళ్తారు, అదొక పండగ. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెద్ద ఎత్తున ఉంటాయి, అదొక పండగ. లక్షల ఫీజులు. తర్వాత వెంటనే పిల్లలు పీజీలు అంటారు, ఆ తర్వాత పెళ్లిళ్ళు అంటారు. సో ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఫెస్టివలే. సో ఇక్కడికి వచ్చేసరికి మన చేతుల్లో సహజంగా ఉన్న డబ్బుల్ని ఎక్కువగా బర్న్ చేస్తూ ఉంటాం. సో ఈ టైంలో మనం చాలా విషయాలను ట్రాక్ చేసుకోవాలి. సహజంగా ఇంత ఫాస్ట్గా ఖర్చు పెట్టేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని సరిగ్గా ట్రాక్ చేయకపోతే దెబ్బలు ఎక్కువగా తగిలే అవకాశాలు ఉంటాయి. సో ఈ టైంలో ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్స్ అన్నింటిని ఒకసారి ట్రాక్ చేసుకోవడం అవసరం. గత 20 సంవత్సరాల నుంచి మీరు 25 సంవత్సరాలకి కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి లాస్ట్ 25-45 ఇయర్స్ వరకు మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రాపర్గా ఇన్లైన్డ్గా ఉన్నాయా లేదా, వాటికి సంబంధించి నామినీస్ అందరూ ప్రాపర్గా ఉన్నారా లేదా, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి నామినీస్ని కూడా సరిగ్గా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. సో నామినీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ 45 ఒకసారి వచ్చింది అని అంటే లైఫ్కి ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. వీ డోంట్ నో ఇంకా ఏ క్షణం ఏం జరుగుతుంది. సో వీ హ్యావ్ టు బి అంటే లీగల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. విల్స్ క్రియేట్ చేయటం కానీ అంతా కూడా క్లియర్గా ఉండాలి అక్కడి నుంచి. సో పిల్లలు అప్పటికే ఎదిగిపోయి ఉండుంటారు. సో దానికి సంబంధించి అన్ని కూడా క్లియర్గా మీ ఫైనాన్షియల్స్ రివ్యూ చేయడం మొదలు పెట్టాలి. అండ్ దాంతోపాటుగా మీకు ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, ఆ ఇన్సూరెన్స్లు కూడా ప్రాపర్గా రివ్యూ చేయాలి. సహజంగా మీరు ఎప్పుడో 25-30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక 5 లక్షలకు ఏదో ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు. అప్పుడు 5 లక్షలు మేబీ సరిపోయి ఉండొచ్చు కాక. కానీ ఈ రోజు మీరు ఒక హాస్పిటల్కి వెళ్తే 20-25 లక్షల రూపాయలు మినిమం అవుతుంది. సో ఈ ఇన్సూరెన్స్ని కూడా రివ్యూ చేయండి. సహజంగా ఏం చేస్తారంటే టాప్అప్ ఉందిలే, బోనస్ ఉందిలే అని చూస్తారు. టాప్అప్లు బోనస్లు పక్కకు పెట్టండి. టాప్అప్ బోనస్ అనేది మన స్థాయికి మించి మనం ఊహించనంత జరిగినప్పుడు, మన ఊహకైతే ఒక 20-25 లక్షలు బిల్లు వరకు యాంటిసిపేట్ చేయగలుగుతాం కదా. సో 20-25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్గా ఉందా లేదా దాన్ని రివ్యూ చేసుకోండి. అది సరిగ్గా మెయింటైన్ అవుతుందా లేదా, దాంట్లో మీకు సంబంధించినటువంటి 45 వయసు వచ్చిందంటే షుగరు, బీపీలు, రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. అసలు ఒక్కసారి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయండి వాటికి సంబంధించి. ఇట్ ఈస్ గుడ్ టు ఇన్ఫార్మ్. టర్మ్ ఇన్సూరెన్స్ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఎందుకు ఇప్పుడు ఖర్చులు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఒక 5 కోట్లు 3 కోట్లు 2 కోట్ల రూపాయల ఖర్చు ఉంది అని అంటే దాని తగ్గ ఇన్సూరెన్స్ ఉందో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఖర్చు నెక్స్ట్ 10 సంవత్సరాలకు 5 కోట్లు ఉంది, ఉండే అవకాశం ఉంది. ఎందుకు పిల్లలు ఉంటారు, పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, ఇల్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఒక 5 కోట్లకు ఉంది, మీ దగ్గర సేవింగ్స్ ఒక 2-3 కోట్లకు ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ 2-3 కోట్ల మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదో ఎప్పుడో 1 కోటి రూపాయలు 50 లక్షలు తీసుకున్నాం అంటే సరిపోదు. సేవింగ్స్ మైనస్ చేసి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో అంత టర్మ్ ఇన్సూరెన్స్ ఒకసారి రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా ఒకసారి మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మీ మంత్లీ బడ్జెట్ పక్కకు పెట్టండి. మంత్లీ బడ్జెట్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ పెద్ద ఎత్తున ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇయర్ 1 ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్గా సంవత్సరానికి 3.5 లక్షలు ఖర్చు అవుతుంది. సో దాదాపు 3.5 లక్షల రూపాయలు అంటే అది కొంచెం పెద్ద బడ్జెటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే. సో ఇయర్ 1 ఎంత ఖర్చు, ఇయర్ 2 ఎంత, అట్లా మీకు ఎవ్రీ ఇయర్కి కొన్ని మినిమం 3 నుంచి 5 లక్షల రూపాయల బడ్జెట్ ఉంటుంది. 3.5 లక్షలు మనం కాలేజీకి కట్టేది, మళ్ళీ పిల్లలకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉండవా, మీరు పోరాటము ఈ ఖర్చు అంతా కలిపి 5 లక్షలు అవుతాయి. ఎవ్రీ ఇయర్ ఒక్క పిల్లవాడి మీద 5 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఈ బడ్జెట్ ని మొత్తాన్ని ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గా నెక్స్ట్ 10 years కి ఇంక్లూడింగ్ కిడ్స్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా రాసుకొని వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారో కూడా లింక్ చేసి పెట్టేయండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ఉండొచ్చు. నెక్స్ట్ 2 years లో బాబు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రావచ్చు, బాబుతో పాపతో. సో మీకు దగ్గర ఉన్నటువంటి ఈక్విటీ ఫండ్స్ ని అవసరమైతే బాండ్స్ లోకి షిఫ్ట్ చేయండి కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ని బట్టి. సో ఒకసారి కూర్చొని మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్ మీ వైఫ్ అందరూ కూర్చొని మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లింక్ చేయడం మొదలు పెట్టండి. ఇంతకు ముందు ఏంటి గోల్ ప్లానింగ్ మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు గోల్ ఎగ్జిక్యూషన్ స్టేజ్కి వచ్చేసాం. 45 to 55 ఇస్ అ గోల్ ఎగ్జిక్యూషన్ స్టేజ్. ఎగ్జిక్యూషన్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ గోల్ ఏ ఇన్వెస్ట్మెంట్ ని లింక్ చేయాలి. అది లింక్ చేస్తే కరెక్ట్ గా ఆ టైంకి వచ్చేసరికి విత్డ్రా అయిపోతుంది. సరిపోవట్లేదు, సరిపోకపోతే ఏదన్నా మన దగ్గర రియల్ ఎస్టేట్ అసెట్ ఏదైనా లిక్విడేట్ చేయాల్సి ఉంటుందా, అది కూడా ముందు నుంచి ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలకు సంబంధించిన పెళ్లి ఇంకొక 5 సంవత్సరాలు జరగచ్చు కాక, కానీ మీ దగ్గర డబ్బులు లేవు, ఎడ్యుకేషన్ వాటన్నిటికి సరిపోతాయి. మీరు 5 సంవత్సరాల తర్వాత ఒక ప్లాట్ మీ పెళ్లి చేస్తారంటే అప్పటికప్పుడు మీకు డిమాండ్ దొరకపోవచ్చు. మీరు ఇప్పటి నుంచి మైండ్ లో పెట్టుకొని చూస్తే ఒకవేళ మార్కెట్ ఇప్పుడు డౌన్ లో ఉందనుకోండి, 2 ఏళ్ల తర్వాత పెరుగుతుంది అమ్మేస్తారు. లేదు ఇప్పుడు మార్కెట్ బాగుంది, మంచి రేట్ ఉందనుకోండి, ఇప్పుడే అమ్మేసుకొని అమ్మాయి పెళ్లి కోసం డబ్బులు సెక్యూర్ చేస్తారు. 5 ఏళ్ల తర్వాత కదా అని కూర్చుంటే రియల్ ఎస్టేట్ లిక్విడిటీ మనకు నచ్చినప్పుడు దొరకదు. సో మనకు ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ ని కూడా లింక్ చేసే ప్రయత్నం కూడా చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ అసెట్స్ ఏమైనా ప్లాన్ చేసేటప్పుడు మీరు ఎక్కడ సెటిల్ అవుతున్నారో అని ఒక విషయాన్ని మైండ్ లో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కొనేస్తా, నేను ఇప్పుడు పంజాగుట్లో ఉన్నాను కాబట్టి పంజాగుట్లో కొంటానంటే రేపు పంజాగుట్లో ఎందుకు ఉంటారు, ఉంటారని గ్యారంటీ ఏంటి? మీ ఊరు వెళ్ళి ఉంటారో లేకపోతే ఊరు బయటికి వెళ్ళి ఉంటారో, లేదు మీ పిల్లలు బెంగళూరు చదివితే బెంగళూరు వెళ్తారో మీరు కూడా పిల్లలతో పాటు, వీ డోంట్ నో ఎనీథింగ్ కదా. సో బేసిక్గా మీరు ఇప్పటి నుంచి రిటైర్ అయ్యే సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుంటుంది కాబట్టి మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సో దాని తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేయాలి. ఒక భూమి కొన్నా, ఒక ఫ్లాట్ కొన్నా, ఏం కొన్నా కానీ ఈ వయసుకు వచ్చేసరికి గతంలో నేను ఎప్పుడున్నా కానీ ఇల్లు ఎర్లీ ఏజెస్ లో కొనకూడదని చెప్తారు. బట్ ఈ 45 to 55 ఖచ్చితంగా ఇల్లు కొనాల్సిన ఏజ్. 50 సంవత్సరాల వయసు వచ్చింది అంటే మీకు ఇల్లు ఉండాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 50 సంవత్సరాలు మీరు ఇల్లు కొన్నారనుకోండి, మీకు 85 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇల్లు కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. 2 మీ పిల్లలు కొత్తింటి నుంచి పెళ్లి చేసుకుని బయటికి వెళ్తారు. మనకుంటే ఫార్మాలిటీ కదా, ఇంటిని రిపేర్ చేయించడం, కొత్త ఇల్లు చేయించుకోవడం పిల్లల పెళ్లి టైంకి. సో అన్ని ఇప్పుడు కరెక్ట్ గా ఫిట్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ కరెక్ట్ గా మీరు ప్లాన్ చేసుకొని ఒక మంచి ఇంటిని మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు శేష జీవితం, ఈ 5-10 ఏళ్ళు కాదు, శేష జీవితం ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకొని అక్కడ మీరు మీ ప్రాపర్టీస్ ని రీలొకేట్ అయి ఉండొచ్చు, లేకపోతే కొత్త ప్రాపర్టీస్ కొనేది అయి ఉండొచ్చు. మరొకటి ఇంపార్టెంట్, ప్రతి ఎసెట్ ఇన్కమ్ ని క్రియేట్ చేసే విధంగా మీరు డైవర్ట్ చేయాలి. ఖాళీగా ఏ భూమి ఉండడానికి వీల్లేదు. ఎటువంటి భూమి కూడా ఖాళీగా ఉండదు, దాని నుంచి ఇన్కమ్ రావాలి. 10 ఏళ్ళు పోతే మీకు ఇన్కమ్ వస్తుందో రాదో తెలియదు, ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ స్టేజ్ లో ఉందో తెలియదు. సో మీకు ఉండేటువంటి భూముల నుంచి రెంటల్ ఇన్కమ్ ఏమైనా క్రియేట్ అవ్వగలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి మీకోసం ఇక నుంచి పనిచేయడం మొదలు పెట్టాల్సిందే. గత 20 సంవత్సరాలు భూములు కొన్నారు, ఏరియాలు డెవలప్ అయి ఉంటాయి, ఊరు ఎక్స్పాండ్ అయి ఉంటుంది ఈ పాటికే. సో ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసి ఏదైనా కార్ సర్వీస్ సెంటర్కి ఇస్తే ఒక 20-25 ఇస్తారా, లేదు ఒక 4 షట్టర్లు వేస్తే ఏమైనా 10,000 40,000 రెంట్ వస్తుందా, ఇట్లా రివ్యూ చేసుకోండి. సో రివ్యూ చేసుకొని వాటి నుంచి ప్రతి రియల్ ఎస్టేట్ అసెట్ నుంచి ఇన్కమ్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మీ క్యాష్ ఫ్లో కూడా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు మెంటల్ స్ట్రెస్ ఉండదు. మెంటల్ స్ట్రెస్ లేకపోతే ఏమవుతుంది, ఆ ఏజ్ లో ఆరోగ్యంగా ఉంటుంది, అంతే. సో హ్యాపీగా పిల్లల పెళ్లిళ్ళు చేస్తారు, మీరు హ్యాపీగా ఉంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ ని చూసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ విత్ యువర్ ఫ్యామిలీ ఐసే. ఎందుకు అని అంటే చాలా మందికి రీసెంట్ గా విన్నా,
బాగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడంట, కానీ ఎక్కడ ఉన్నాయో వైఫ్కి తెలియదు, తెలియదు. ఆయన చనిపోయాడు. సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి విత్ ఫ్యామిలీ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్. పర్టికులర్గా 45 నుంచి 55 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ని తప్పనిసరిగా వాళ్ళ ఫ్యామిలీకి తెలియచేయకపోతే దాని తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అంశం గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.